ఒకరిపై ఒకరు ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేసుకోవడం లేదంటే పరోక్ష కామెంట్స్ చేయడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఈ పరిణామాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పైకి ఎదగాలి అనుకుని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక అది నచ్చని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అవసరం లేకుండానే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. రామ్ చరణ్ ను పాన్ ఇండియా హీరో చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు మెగా ఫ్యామిలీ పెద్దలు అని కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం సుకుమార్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ విషయంలో అల్లు అరవింద్ పెద్దరికం ప్రదర్శిస్తారని చాలా మంది ఎదురు చూశారు. కానీ అల్లు అరవింద్ మాత్రం పదే పదే రామ్ చరణ్ టార్గెట్ గా అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా కూడా మరోసారి ఆయన విమర్శలు చేశారు. ఆయన నిర్మాతగా వచ్చిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజును పక్కన పెట్టుకుని గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయంలో సెటర్లు వేశారు. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ ఫస్ట్ మూవీ పై కూడా ఆయన కాంట్రవర్షియల్ కమెంట్స్ చేశారు. నా మేనల్లుడు రామ్ చరణ్ మొదటి సినిమా వెరీ యావరేజ్ ఫిల్మ్ గా నిలిచిందని, ఆ తర్వాత సినిమాకు తాను నిర్మాతనని, ఆ సినిమాతో రామ్ చరణ్ కి బిగ్ హిట్ ఇచ్చానని, మంచి దర్శకుడిని సెలెక్ట్ చేసి అంత ఖర్చు పెట్టడానికి అదే ప్రధాన ఉద్దేశమని, అది నా మేనల్లుడిపై నాకున్న ప్రేమ అంటూ అరవింద్ కమెంట్స్ చేశారు. ఇక దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. పాత వీడియోలు తెచ్చి మరి అల్లు అరవింద్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కెరియర్ లో ఫస్ట్ మూవీ చిరుత అప్పట్లో భారీ హిట్ అనే చెప్పాలి. 2007లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా తెలుగు సినిమా పరిశ్రమలో 8వ హైయెస్ట్ గ్రాఫర్ గా అప్పట్లో చిరుత రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు విడుదలైన చాలా సెంటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. 9 కోట్ల పెట్టుబడితో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే 25 కోట్లు కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ తో పోలిస్తే రామ్ చరణ్ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. అప్పట్లో ఈ సినిమాకి క్రేజ్ కూడా వేరే లెవెల్లో ఉంది. అలాంటి సినిమాని అల్లు అరవింద్ ఏ విధంగా తక్కువ చేస్తారని ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు.